మీకు బీపీ, షుగర్ వంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయా? అయితే ఈ వీడియో చూసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇందులో మేము చెప్పబోయే వాస్తవాలు వింటే మీ రక్తం సలసలా మరిగిపోవడం ఖాయం. అధికారం అడ్డం పెట్టుకుని వేల కోట్లు దోచుకున్న నాయకులు పార్టీ కోసం అహర్నిశలు శ్రమించే కార్యకర్తల విషయంలో ఎంత నీచంగా ప్రవర్తిస్తున్నారో తెలిస్తే అసహ్యం వేస్తుంది. పార్టీ కోసం తమ ప్రాణాలను, భవిష్యత్తును పణంగా పెట్టి చివరకు విదేశాల్లో ఉండి కూడా వైసీపీని మోస్తున్న వారికి కష్టం వస్తే మాత్రం జగన్ నుంచి పైసా సాయం అందడం లేదు. దీనికి తాజా ఉదాహరణే అమెరికాలో ఉంటున్న వైసీపీ సోషల్ మీడియా వారియర్ కృష్ణారెడ్డి ఉదంతం. ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే సాయం చేయాల్సిన జగన్ తాను బిజీగా ఉన్నట్లు నాయకుల చేత వింత కారణాలు చెప్పిస్తున్నాడు. సాయం చేయకపోగా కృష్ణారెడ్డి ఇన్సూరెన్స్ కట్టుకోవాల్సిందని నిర్లక్ష్యం చేశాడంటూ ఇంకా బాధ కలిగించేలా మాట్లాడుతున్నారు. పోనీ పార్టీ ఫండ్ నుంచి ఏమైనా ఇస్తారా అంటే గో ఫండ్ మీ ద్వారా ప్రజల నుంచి చందాలు వసూలు చేయమని సలహాలిస్తున్నారు. ఎవరో సాధారణ కార్యకర్త అయితే సరేలే అని అనుకోవచ్చు. కానీ వైసీపీ ముఖ్య విభాగానికి చాలా దగ్గరగా ఉంటూ ఎనలేని సేవలందించిన కార్యకర్త ఈ కృష్ణారెడ్డి. అలాంటి కార్యకర్తకు సాయం చేయడానికి కూడా జగన్ కు మనసు రావడం లేదు. ఇక్కడ మరో విడ్డూరమైన విషయం ఏమిటంటే కృష్ణారెడ్డి ఐసీయూలో అపస్మారక స్థితిలో ఉంటే వైసీపీ నాయకులు అక్కడికి వెళ్లి జగనన్న పాటలు వినిపిస్తున్నామని, అమెరికా ఫ్రెండ్స్ ను పిలిపించి గిటారు వాయిస్తున్నామని పోస్టులు పెడుతున్నారు. అసలు ఒక కార్యకర్త ప్రాణం పోతుంటే, ఆ కుటుంబం ఆర్తనాదాలు పెడుతుంటే ఆదుకోవాలనే ఆలోచన కూడా లేకుండా ఈ డ్రామాలు ఏంటి? రాజశేఖర్ రెడ్డి, జగన్ రెడ్డి పాటలు పెడితే ప్రాణాలు తిరిగి వస్తాయా? వీరికి కనీసం మానవత్వం ఉందా? లేదా కార్యకర్త చావును కూడా తమ రాజకీయ భజన కోసం వాడుకోవాలనే నీచమైన ఆలోచన? ఇలాంటి వారిని అసలు ఏమనాలి? ఒక పక్కన టీడీపీ తన కార్యకర్తల కోసం 5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తుంది. అవసరానికి లోకేష్ చేయూతగా సొంత డబ్బును లక్షల్లో ఖర్చు పెడుతుంటాడు. మరో పక్క పవన్ కళ్యాణ్ జనసేన కార్యకర్తలకు కూడా తోచినంత సాయం చేస్తుంటారు. కానీ మీరు గమనిస్తే జగన్ ఏ రోజు తన పార్టీ కార్యకర్తలకు జేబులో డబ్బు లేదా కనీసం దోచిన సొమ్ములో నుంచి రూపాయి దానం చేయలేదు. కార్యకర్తలు ఏదన్నా అడిగితే అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తామని సమాధానం చెబుతున్నాడు. అంటే అధికారంలో ఉంటేనే సాయం చేస్తావా? ఈ రోజు లక్షల కోట్ల రూపాయలకు పడగలెత్తిన నేతలంతా నీ పార్టీలోనే ఉన్నారు. మీరు దోచుకున్న సొమ్ము లక్షల కోట్లలో ఉంటుంది. అలాంటిది కొంచెం డబ్బు కూడా కార్యకర్తలకు సాయం చేయలేనంత ముష్టి బతుకు ఎందుకు? ఇప్పటికైనా వైసీపీ కార్యకర్తలు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. మీరు ఎలాంటి నాయకుడి కోసం పనిచేస్తున్నారు? ఎవరిని గుడ్డిగా అభిమానిస్తున్నారు? ఏ పార్టీ కోసం ఇతరులను దూషిస్తూ మీ జీవితాలను పణంగా పెట్టి పోరాడుతున్నారు అనేది మీరే ఆలోచించుకోవాలి. మీ కష్టార్జితాన్ని, కుటుంబ భవిష్యత్తును నాశనం చేసే ఇలాంటి స్వార్థపూరిత రాజకీయాలకు దూరంగా ఉండండి.